తక్కువ ఉన్నావుగా. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కిందకి మాట్లాడాలంతే. అది ఫోటోలేదు. హలో హాయ్ 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 మ్యాన్. హాయ్, లవ్ యూ. ఎలా ఉంది? ప్రతిరోజు చేస్తున్నావు ఇది. సూపర్ ఉంది. ఈ జర్నీలో నీకు ఎంత మంది తగిలేరు? ఏంది ఈ జర్నీ? పోతాను అన్ని గుంతలు ఒకటే. అంతేనంటవా? కానీ కానీ కొంచెం దూరం పోయిన తర్వాత హైవే రోడ్ వస్తుంది, తార్ రోడ్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక పల్లెటూరు నుంచి బయలుదేరేటప్పుడు మట్టి రోడ్ వస్తుంది, తర్వాత కంకర రోడ్ వస్తుంది, తర్వాత డాంబర్ రోడ్ వస్తుంది, తర్వాత తార్ వస్తుంది, తర్వాత హైవే రోడ్ వస్తుంది. అవును. ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో మీరు ఈ బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఎందుకు వెళ్దాం అనుకుంటున్నా అంటున్నావా? వాళ్ళు నిన్ను చూసి చాలా మంది ఈడేనా చేసి తిట్ట, మేము కూడా చేయగలుగుతాం, మేము చేస్తాం, మాకు చేతతో అని చాలా మంది లోపల ఏడుపు, బాధ, ఆవేదన, అంటే కొంచెం పరిస్థితి బాగుంది అదనమాట. అదే వాళ్ళ బిగ్ బాస్ అనేది ఒక వేదిక. మన టాలెంట్ నిరూపించుకోవడానికి అదొక వేదిక. ఇప్పుడు నేను ఒక సినిమా యాక్టర్, నేను ఒక సినిమా 25% అయిపోయింది నాది. 25% సినిమా తీసా, అయిపోయింది. కొంచెం డబ్బులు లేక అయిపోయింది. ఒకటి మన టాలెంట్ నిరూపించుకోవడం, రెండోది బిగ్ బాస్ ద్వారా మనకి ఏమైనా వస్తే నేను ఏదైతే సినిమా తీసినో ఆ సినిమా పూర్తి చేసుకోవడం రెండోది. మూడోది పబ్లిక్ ని ఎంజాయ్ చేసే విధంగా చేయడం. అది ఓకే. అంటే ఇప్పుడు ఫైనల్ గా బిగ్ బాస్ లో నీకు ఛాన్స్ రావడం నీకు ఎలా ఉంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. కానీ కొంచెం వచ్చింది పిలిచారు, మాట్లాడారులే, కానీ అది ఇంకా కొంచెం గడిబిడి గందరగోళం లాగా ఉంది. పిలిచారు, ఓకే, ఇంకా నువ్వు లొల్లి బంద్ చేయి అని చెప్పేసి, నీకు చూస్తాము, ఆలోచిస్తాను నీ గురించి, ఇక లొల్లి బంద్ చేయి అని చెప్పేసి చెప్పారు పిలిచి. కానీ ఇంకా కొంచెం నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, నువ్వు ఇటు మాట్లాడుతున్నావు, అటు మాట్లాడుతున్నావు. పిలిచారు, ఓకే, నీ గురించి ఆలోచిస్తున్నావు, ఇక నీ లొల్లి బంద్ చేయి అని చెప్పేసి చెప్పారు. కానీ ఇంకా కొంత నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈయనకి అవకాశం ఇస్తే బాగానే ఉంటది, మంచి డైలాగ్ ఫేమస్ అయింది, పోతే కంటెంట్ కూడా ఇవ్వగలుగుతాడు, మనకు బాగానే ఉంటది, రేటింగ్ కూడా బాగానే వస్తుంది. కానీ ఇప్పుడు ఇతనికి అవకాశం ఇస్తే నెక్స్ట్ టైం 10 దానికి 10 మంది తయారవుతే మన పరిస్థితి ఏంటి అనేది చర్చ జరుగుతుంది అనేది నాకు తెలిసింది. అది విషయం, వాస్తవం. నీకంటే సిక్కు లాభం చేయదనుకో, నీకంటే వాళ్ళు ఇంకా దారుణం ఉండే వీళ్ళు నీకంటే దారుణం అన్నమాట. నువ్వు ఎంత వాళ్ళకి వచ్చేవి సరే, ఏదో ఒకటి అయింది, ఏదో అది విషయం అయితే అది సిక్కు లబ్జ వదిలి మరి చేస్తాను. ఇక ఒక మాట నువ్వు ఇవన్నీ దేని చేస్తున్నావు? ఎవరి కోసం? నా కోసమే. అంతే కదా, నీకోసం కదా. సరే, ఇంకోటి ఏంటంటే, నువ్వు బిగ్ బాస్ లోకి పోయినాక గెలిచిన తర్వాత ఆ గెలిచిన డబ్బు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇస్తాను. మాట తప్పు కదా, ఆడతప్పుడు మనం తప్పుడు చేయను. బైక్ లాగా ఏంద్రో ఇది వచ్చి పడిపోతున్నారు, దీని మొహం కావాలి. మధ్యలో పట్టుకోండి,